హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే నేపాల్ టూర్ అయితే రావడం జరిగిందండి. చాలా రోజుల నుండి నేపాల్ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ రోజు అయితే అవకాశం వచ్చింది. నేను వెంటనే నేపాల్కి అయితే రావడం జరిగిందండి. నేపాల్లో ఉన్న అతి పురాతనమైన హిందూ దేవాలయాలన్నింటినీ దర్శనం చేసుకున్నాను. చాలా అద్భుతంగా దర్శనం అయితే జరిగిందండి. అయితే నేపాల్లో మేము ఉన్న రూమ్కి దగ్గరలోనే ఇక్కడ ఒక పెద్ద అడవి ఉన్నది. అలాగే అందులో అతి పురాతనమైన శివాలయం ఉన్నదని చెప్పేసి ఇక్కడ చాలామంది చెబుతున్నారు. మేము వెంటనే ఒక జీప్ ఒకటి మాట్లాడుకుని బయలుదేరామండి. అయితే తెల్లవారుజామున 5:30 నుండి 10 గంటల మధ్యలో వెళ్తే పులులు, సింహాలు, వివిధ రకాల జంతువులు మనకు కనిపిస్తాయంట. ముందుగా మేము నేపాల్ అడవిలోకి వెళ్ళగానే చాలా భయంకరమైన దట్టమైన అడవి అండి. అలాగే మేము అడవిలోకి మధ్యలోకి వెళ్ళగానే మిలిటరీ బృందం మమ్మల్ని చెక్ చేసి పంపించారండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఈ అడవి అయితే బాగున్నది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ముందుగా మేము శివయ్య దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ అభిషేకాలు పూర్తి చేసుకున్న తర్వాత అడవంతా పాటలు పాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరిగామండి. అయితే ఇక్కడ 2 పులుల్ని బంధించి బోన్లో అయితే ఉంచారు. ఇక్కడ టూరిస్టులను ఇవి చంపే తింటున్నాయని చెప్పేసి ఎలాగైతే 2 పులులను అయితే బంధించేసి అంటే ఇక్కడ బోన్లో అయితే పెట్టారు. మేమైతే ఈ పులులను చూడడానికి కూడా వెళ్ళామండి. అంతేకాదు ఫ్రెండ్స్, మనం ఈ అడవంతా చూడాలంటే ఇక్కడ జీపులు మాట్లాడుకుని వెళ్ళాలి, లేకపోతే గుర్రాలు, ఏనుగులు కూడా ఉంటాయండి. వీటి ద్వారా మనం వెళ్ళవచ్చు. అలాగే మనల్ని అడవంతా తిప్పడానికి ఒక మనిషి కూడా ఉంటాడండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఫారెస్ట్ అయితే చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేపాల్ అడవులు చాలా చాలా బాగున్నాయండి. ఎటు చూసిన పచ్చదనంతో వివిధ రకాలైన మొక్కలు, అలాగే రకరకాల జంతువులు, ఎన్నో ఔషధ మొక్కలు అయితే ఉన్నాయండి. ఇవి దేశానికి సహజ వనరులు మనకు అందిస్తాయి. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు మరియు ప్రశాంతమైన సరస్సులు ఉన్నాయండి. ఇవన్నీ నేపాల్ అడవులకే మరింత అందాన్ని అయితే తీసుకొస్తాయి. వివిధ రకాల వృక్షాలు, అరుదైన జంతువులు చూడవచ్చు. ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు, వివిధ రకాల కోతులు, పక్షులు, లేడి పిల్లలు, అనేక రకాల జంతువులు చూడవచ్చండి. నేపాల్ అడవులు హిమాలయ పర్వతాల్లో భాగంగా ఉన్నాయి. ఎత్తైన లోయలు, అందమైన పర్వతాలు, ప్రకృతి రమణీయంగా ఉంటుంది. నేపాల్లోని వన్యప్రాణి అభయారణ్యంలో వన్యప్రాణులు మనం చూడవచ్చండి. నేపాల్ అడవులు ప్రకృతి ప్రేమికులకు మరియు సాహస ప్రియులకు ఒక అద్భుతమైన ప్రదేశం నేపాల్ అండి. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా నేపాల్ అడవులు చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నిలబడితే మీ తలకాయలు ఫ్రెండ్స్, నేపాల్ అడవిలో ఎక్కువగా 2 పులులు బాగా ఎక్కువగా తిరిగి టూరిస్టులను ఎక్కువగా చంపేస్తున్నాయని చెప్పేసి ఆ 2 పులులని ఇక్కడ పెద్ద బోన్లో అయితే బంధించారండి. పర్యాటకులకు చూడడానికి అవకాశంగా మనకి అటు సైడ్ ఇటు సైడు ఒక 3 అంతస్తుల చెక్కలతో ఒక బిల్డింగ్లా కట్టారండి. మనం దాని పైకి ఎక్కైతే ఇక్కడ ఉన్న 2 పులులను అయితే చూడవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే ఆ పులులు అయితే 2 పడుకుని ఉన్నాయి. అందుకే మేము దూరం నుండి చూసి అయితే వెళ్ళిపోయామండి. నాకైతే ఈ అడవంతా చాలా బాగా నచ్చిందండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
రోజులు ఇచ్చుకునేవి పొల్యూషన్ గాలి కదా, అన్ని కార్లు వీటిలు అన్నీ ముచ్చితే వస్తున్నాయి కదా. ఇప్పుడు మనకు మంచి గాలి ఇది. అవును. రోజులు ఇచ్చుకునేవి పొల్యూషన్ గాలి కదా, అన్ని కార్లు వీటిలు అన్నీ ముచ్చితే వస్తున్నాయి కదా. ఇప్పుడు మనకు మంచి గాలి ఇది. అవును. నీళ్ళు రాగా నేను ఆడ పుల్లు ఉంటే ఏమని చూస్తే నేను ఇంకా చూసి బర్రెలా బాగా చూస్తున్నాడు. ఏనుగుతో సెల్ఫీ అదే ఉదర్ 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 పట్టుకుంటే ఈజీ కదా. सामने उधर देखिए తలకాయ కనిపించట్లేదు. రెండు చెట్ల మధ్యలో అడుగు, రెండు చెట్ల మధ్యలో కుందేళ్ళు అవి బాగా తిరుగుతాయంట. అయితే కనుక ఇంకా మా అమ్మ అంటుండే కుందేళ్ళు మామూలు రోడ్ల మీద అట్లా మేడం.